కమిటీ కర్నూలు హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నిర్ణయం వెల్లడించే వరకు వేచి చూద్దామని ధర్మాసనం పేర్కొంది. కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరు ఊహించలేరని వ్యాఖ్యానించింది. నివేదికపై హైకోర్టు న్యాయమూర్తులు అందరితో కూడిన ఫుల్ కోర్టు చర్చించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. కమిటీ నివేదికపై అభ్యంతరం ఉంటే దాన్ని సవాల్ చేసుకోవచ్చని పిటిషనర్లకు సూచించింది. ప్రస్తుతం అపరిపక్వ దశలో పిల్ వేశారని తెలిపింది. కొంతకాలం వేచి చూడాలని పిటిషనర్లకు సూచిస్తూ పిల్పై విచారణ 3 నెలలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు తాండవ్ యోగేష్, త్వరగా సాయి సూర్య హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన విచారణలో న్యాయవాది యోగేష్ వాదనలు వినిపిస్తూ గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు 1993లో న్యాయవాదులు 103 రోజులు ఆందోళన చేసిన అప్పటి సీజే తిరస్కరించారు. రాజధాని అమరావతి కేసులో హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆన్లైన్ ద్వారా కేసులు దాఖలు విచారణ జరుగుతున్న సమయంలో బెంచ్ల ఏర్పాటు అవసరం లేదు. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎన్నికల హామీ ఇచ్చారన్న విషయాన్ని స్పృశిస్తూ న్యాయశాఖ కార్యదర్శి గత ఏడాది అక్టోబర్ 28న హైకోర్టుకు లేఖ రాశారు. దాని సారాంశాన్ని పరిశీలిస్తే బెంచ్ ఏర్పాటుకు సీఎం న్యాయశాఖ కార్యదర్శి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుంది. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో జోక్యం చేసుకోవడమే అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ సీఎం న్యాయశాఖ కార్యదర్శి నిర్ణయాలకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతతో ఎవరి జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసింది. కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో పిల్ను ఉపసంహరించుకోవాలని యోగేష్కి ధర్మాసనం సూచించింది. పిల్ను పెండింగ్లో ఉంచాలని యోగేష్ కోరడంతో విచారణ 3 నెలలకు వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైకాపా